ప్రైజ్ ద లార్డ్. ఈ మంచి శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే సిలువ జీవితానుభవ వేడుక. సిలువ జీవితానుభవ వేడుక. ఇచ్చిన బైబిల్ పట్టణాలు చూసినట్లయితే మొదటి పాఠముగా నిర్గమకాండము 12వ అధ్యాయము 1 నుంచి 7 వచనముల వరకు. రెండవ పాఠముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 25 వచనముల వరకు. మూడవ పాఠముగా పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము 21 నుండి 41 వరకు. ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తన గ్రంథము 22వ కీర్తన ఈరోజు మనకు పాఠ్యాంశాలుగా ఇచ్చి ఉన్నారు. ఈ మంచి శుక్రవారం కొరకు మొదటిగా బైబిల్ పట్టణాన్ని చదువుకుని వాక్యాన్ని కొద్ది నిమిషంలో ధ్యానించుకుందాము. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలు కూడా కొంచెం ఉపోద్ఘాతకము మనము తెలియజేసుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాము. సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేకమును శూన్యపర్తును అని రాయబడి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువ, ఉన్నవాడను అనివాడనైన దేవా, ఇదిగోనైనా గత కాలమంతా కూడా మమ్మల్ని కాచి భద్రపరిచి మరి ఈ సంవత్సరంలో ఈ మంచి శుక్రవారం రోజు ప్రభువా నేను నిన్న ఆరాధన చేసుకోవటానికి, మిమ్మల్ని ఘనపరుచుకోవటానికి నాయన మీరు మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నీ మాటలు కొద్ది నిమిషములు మేము ధ్యానించుచుండగా మీరు మాతో ఉండమని, మీరు మాతోనే పలికించమని, పరిశుద్ధాత్మ సహాయం మాకు అందించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ కూడా గుడ్ ఫ్రైడే యొక్క శుభములు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మనకు యేసుక్రీస్తు ప్రభువారు గురించి చక్కగా ఈ మంచి శుక్రవారము అంటే మంచి అని చక్కగా మనకి అన్ని వారాలు ఉన్నాయి, కానీ ఈ శుక్రవారం విషయంలోనే మంచి లేదా శుభ అలా చక్కగా రాసి ఉంటుంది. కాబట్టే దేవుడు సిలువ మీద తన ప్రాణాలను అర్పించిన రోజు ఈరోజే ఇది ఒక వేడుకలాగా, ఒక పండుగలాగా యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము, మన పాపముల నిమిత్తము తను చనిపోయాడు. కానీ మనకేం తెచ్చాడంటే ఒక పండుగ తీసుకొచ్చాడు, మనకొక వేడుక తీసుకొచ్చాడు. వేడుక అంటే ఏంటండి? మనం చెప్పుకుంటాం కదా కొన్ని ఇప్పుడు మా ఇంట్లో ఈ వేడుక జరిగింది, మా ఇంట్లో ఈ వేడుక జరుగుతుంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఇక్కడ చూసినట్లయితే జీవితానుభవ వేడుక, జీవితంలోనే ఒక అనుభవంగా జరిగిందనమాట ఈ వేడుక. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి. సిలువ యొక్క శక్తిని మనము గ్రహించేవారిలాగా ఉండాలి. అయితే మనకిచ్చిన అంశాన్ని చూసినట్లయితే చక్కగా రాసి ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 25 వచనాల్లో ఇక్కడ చక్కగా రాసి పెట్టారు. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు వార్తను గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాశారనమాట. రక్షింపబడుచున్న మనకేంటంట సిలువను గుర్చిన వార్త ఏంటంటే మనము రక్షింపబడుతున్నాము కాబట్టి మనకి శక్తి, కానీ రక్షింపలేకోకుండా ఆ సిలువని దాని విలువ తెలియకోకుండా అనేక మంది ప్రజలు హేళనగా అవమానాలు మాట్లాడుతూ సిలువను అనేక మాటలు మాట్లాడుతున్నట్లు మనము చూస్తూ ఉంటాము. వారికి ఎలా ఉందంటే ఈ సిలువ వెర్రితనంగా ఉందంట. అయితే దేవుడు చెప్తున్నాడు, రక్షింపబడుచున్న మనకు ఒక శక్తి. ఇప్పుడు మనము కూడా నమ్మేమనుకోండి ఒక కార్యాన్ని, అది జరుగుద్దని నమ్మితే అది జరిగిందనుకోండి, అమ్మో ఇది నేను నమ్మాను కాబట్టి ఈ కార్యం జరిగిందని మనం అనుకుంటాం. కొందరు నమ్మకపోవడం వల్ల, వాళ్ళ అవిశ్వాసం వల్ల కొన్ని కార్యాలు జరగట్లా. అలాగే మనం కూడా చూస్తాము, సిలువ యొక్క శక్తిని మనం గ్రహించుకోలేకుండా మనం ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్న కొంతమందిని మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా చూసినట్లయితే మనకి ఇచ్చిన మొదటి పాఠంలో
మరి నిర్గమకాండము 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. మొదటి 17 వచనాలు కూడా ఇక్కడ ఏంటంటే, మరి మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు యెహోవా వారికి ప్రత్యక్షమయ్యి చక్కగా ఏం చెప్తారంటే, మీరు పస్కా మరి ఆచరించండి. ఇక్కడ నిషిద్ధమైన వాటిని చక్కగా రాస్తూ ఉంటుంది. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజములో ఈ నెల దశమి నాడు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లలైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనా ఒక మేక పిల్లనైనా తీసుకుని వచ్చి ఏం చేయాలంటే మరి పస్కాను ఆచరించాలని చక్కగా రాసి ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. ఆ రక్తం ఎక్కడ రాయాలంటే, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందులు మనుషులలోనే కానీ జంతువులలో కానీ తొలి సంతతంతయు హతము చేసి దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు ఎదురుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోదును. చూసారా, ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఒక మాట ఇశ్రాయేల్ ప్రజలకు తెలియచేస్తున్నారు. ఏంటంటే, ఇప్పుడు ఈ తెగులు రప్పిస్తున్నాను కదా, మీరు తొలిచూలు సంతానం అందరూ కూడా ఐగుప్తీయులు చనిపోతారు. మీరు రక్షింపబడాలి అంటే మరి చక్కగా ఒక గొర్రె పిల్లనే కానీ మేక పిల్లనే కానీ ఆ రక్తాన్ని తీసుకుని మీరేం చేయాలంట, మరి ఆ ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండేటట్లు ముందు రాయండి అని దేవుడు ఒక వార్తను అక్కడ తెలియచేసినప్పుడు, అదేవిధంగా వాళ్ళు చక్కగా మరి అలా రాసినట్లు మనము చూస్తూ ఉంటాము. తర్వాత కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దినము, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడిగా దానిని మీరు ఆచరింపవలెను, 7 దినములు పులియని రొట్టెలు తినవలెను అని దేవుడు ఇక్కడ మరి దేవుని యొక్క మరి పరిశుద్ధతము గురించి రావలసిన తెగులను మరి తప్పించేసి వీరిని మరి పరిశుద్ధముగా ఉంచినట్లు ఆ రక్తమే, గొర్రెపిల్ల రక్తమే మరి వారి గుమ్మాలకు రాసుకుంటాం వల్ల వారికి రావలసిన కీడు నుండి వీళ్ళు తప్పించబడినట్లు చూస్తూ ఉంటాము. ఇశ్రాయేలు జనాంగము దేవుడు కూడా అందుకనే మనలను కూడా ఇశ్రాయేలు ప్రజలలాగానే మనము చేసిన తప్పిదములు, మనం చేసిన అపరాధములకు మనలను ఏం చెప్తున్నాడంటే, ఆయన యొక్క గొర్రెపిల్ల అంటే ఆయన గొర్రెపిల్ల అనమాట. లోక పాపముల మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల రక్తములో మన వస్త్రాలు ఎప్పుడైతే ఉతుక్కుని కడుక్కుంటామో అప్పుడే మనము రక్షింపబడతాము అని తెలియపరుస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ గురించి మనం చూసినట్లయితే, ఆయన రాక మనం మార్కు సువార్తలో చూస్తాము. 15వ అధ్యాయం నుంచి మనకిచ్చారు. ఆ 15వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే చక్కగా రాసిపెట్టి ఉంది. ఏంటంటే 21 నుంచి మనకి స్టార్ట్. సువార్త పాఠంలో కురేనీయుడైన సీమోనును ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయనను సిలువ వేయుటకు ఆయనను బలవంతం చేసిరి. ఇక్కడ మనం చూసినట్లయితే ముందు నుంచి మనం 14వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే 53 నుంచి మనం చూస్తూ ఉంటాము. మార్కు సువార్త 14వ అధ్యాయము 53 నుంచి మనం చూసినట్లయితే వారు యేసునంట ప్రధాన యాజకుల వద్దకు తీసుకుని పోయారు. ప్రధాన యాజకులు ఏం చేశారంటే, పెద్దలు శాస్త్రులు అందరూ అతనితో కూడి వచ్చిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట దూరం నుండి ఆయన వెంట ఒంటరులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకుంటున్నాడంట. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయన మీద సాక్ష్యం వెతికిరి, కానీ ఏమీయూ యేసుక్రీస్తు ప్రభువారికి సాక్ష్యము దొరకలేదు. అయితే అనేకులు ఏం చేశారంటే అబద్ధ సాక్ష్యం చెప్పాలని చూశారు, కానీ ఆ సాక్ష్యం కూడా వారికి చెల్లలేదు. అప్పుడు మరి కొందరు ఏం చేశారంటే, ఈయనను దేవాలయం పడగొట్టి 3 దినాలలో మరి తన చేతి పని చేసిన దేవాలయము 3 దినాల్లో ఈయన కడతానన్నాడు అని చెప్పి అబద్ధ సాక్ష్యం అనేది చెప్పారు. అయితే ఈ అబద్ధ సాక్ష్యము మరి ఎలా ఉందంటే సరిపడలేదు. అయినప్పటికీ కూడా ప్రధాన యాజకుడు వారి మధ్యన నిలిచి, మరి ఉత్తరం ఏమి చెప్పవా అని అడుగుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారిని. నీ మీద పలుకుచున్న ఈ సాక్ష్యంను ఏమే అని అడిగినప్పుడు, అయితే ఆయన ఏమీ చెప్పకుండా ఏమన్నాడంట, మౌనముగా ఊరికనే అలా నుంచుని ఉన్నాడంట. తిరిగి మళ్ళీ ప్రధాన యాజకుడు అడిగాడు, నువ్వు పరమాత్మని కుమారుడువా, నీవు క్రీస్తువేనా అని అడిగాడు. అడిగితే యేసు అప్పుడు జవాబిచ్చారు, అవును నేనే అని చక్కగా తెలియపరిచి ఏం చెప్పాడంటే, మనిషి కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు
ఆకాశ మేఘారడి వచ్చుటయు చూచిదరని చెప్పాను. ప్రధాన యాజకుడు ఆ వస్త్రమును చింపుకొని తనకు ఇక సాక్షులతో పనేముంది, ఈయనే చెప్తున్నాడు కదా ఇంకేంటని చెప్పి ఆయనని తీసుకెళ్ళి అక్కడికి పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినట్లు మనం చూస్తాము. మరుసటి ఉదయాన్నే ఏం చేశారంటే పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. అంటే మరి ఆ పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ పిలాతు ఏం చెప్పాడంటే, మరి ఈయన యందు నాకు ఏ దోషము కనపడట్లేదు అన్నప్పుడు, లేదు మాకు ఈయననే సిలువేయండి అని కేకలు వేశారు. ఆ రోజు యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువారు వస్తుంటే బట్టలు పరిచి దావీదు కుమారునికి జయము అని కేకలు వేసిన వాళ్ళే ఇప్పుడు ఏమని చేస్తున్నారంటే, లేదు సిలువ వేయమని కేకలు వేశారంట. మనము మార్కు సువార్త 15వ అధ్యాయంలో మనము 15వ అధ్యాయము 15వ వచనమును 14వ వచనము 15వ వచనంలో మనము చూస్తూ ఉంటాము. ఏంటంటే అందుకు పిలాతు ఎందుకు ఇతడే చెడు కార్యము చేశానని వారిని అడగగా వారిని సిలువేయమని మరీ ఎక్కువగా కేకలు వేశారంట. అందుకనే వారి కేకలు గెలిచాయి. తప్పేది లేక బరబ్బాని విడుదల చేసి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకి అప్పగించారు. ఆ రాత్రి ఆయనకి ఎన్నో శ్రమలు, మరి ఊదారంగు వస్త్రం తొడిగించాడు, ముళ్ళ కిరీటమును పెట్టారు. మరి తల మీద ముళ్ళ కిరీటం పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనాలు చేశారు. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మొహం మీద ఉమ్ము వేశారు. మోకాళ్ళుని ఆయనను నమస్కారం చేశారు. వారు ఆయనను అపహసించారు. తర్వాత అది మనం అంతా చూసినట్లయితే ఆ ఊదారంగు వస్త్రం కూడా తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువేయడానికి తీసుకువెళ్ళారు. అప్పుడు తీసుకువెళ్ళిన సమయంలోనే ఈ కురేనీయుడైన సీమోను ఒకడు పల్లెటూరు నుండి వస్తున్నాడు. ఆ మార్గమున పోవచ్చుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతం చేశారు. అతడు అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి. ఇది మనము రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాము కదా. ఇతన్ని అక్కడ చూస్తాం, అలెగ్జాంద్రియ కానీ రూపును కానీ మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రికలో మనము చూస్తూ ఉంటాము. వారు గొల్గొతా అనబడిన చోటుకు ఆయన తీసుకుని వచ్చిరి. గొల్గొతా అనగా ఏంటంటే కపాలమనే స్థలము. అక్కడ ఏం చేశారంటే ఆయనకి బోళంతో కలిపిన ద్రాక్షరసం ఆయనకి ఇచ్చారు. కానీ అది చేదుగా ఉండటం వలన ఆయన పుచ్చుకొనలేదంట. వారు ఆయన సిలువ వేసి ఆయన వస్త్రములలో ఉన్న మరి వస్త్రాల కోసమే కానీ మరి ఆయన ప్రతి సిలువ మీద మనం చూస్తూ ఉంటాము అపహాసం చేస్తున్నప్పుడే కానీ ఆయనను ఏం చేశారంటే మరి సిలువ వేసినప్పుడు పగలు 9 గంటల వేళాయను. ఆ పగలు 9 గంటల వేళాయన సమయంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేశారు. యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి పైగా ఉంచారు. ఏంటి ఆయనకి నేరం ఏంటండి? ఆయన చేసిన తప్పేంటంటే ఈయన యూదుల రాజంట అనే ఒక చక్కగా విలాపం రాసి చక్కగా పైన తగిలించారనమాట. అదే ఆయన చేసిన తప్పు. అది అసలు చేసిన తప్పే కాదు, అది సాక్ష్యమే కాదని వాళ్ళకే సరిపడలేదని తెలుసు. అయినప్పటికీ కూడా ఇది లేఖనములు నెరవేరాలి కాబట్టి ఇది ఈ విధంగా జరిగినట్లు మనము చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ మనం ఒక 2 నేరస్తులను కూడా మనము చూస్తూ ఉన్నట్లు మనం చూస్తాము. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు నా పాపముల నిమిత్తమే కదా ఆయన శిలువ మరణానికి అప్పగించబడ్డాడు. మన కీర్తనగా 22వ కీర్తనలో కూడా ఉంటుంది మనం చూసినట్లయితే. ఆ విధంగానే దేవుడు కొద్ది నిమిషము యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎడబాసినట్లు కూడా మనము చూస్తూ ఉంటాము. అయితే ఈరోజు యేసుక్రీస్తు పలికిన ప్రతి ఒక్క మాట కూడా పవిత్రమైన మాటే. ఎందుకంటే చివరి నిమిషంలో చివరి సమయాలలో మనము ఎవరు ఏం చెప్పారు అని మనం చూస్తూ ఉంటాం కదా. చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి చివరిగా ఏం చెప్పారు, చివరిగా నాతోనే మాట్లాడారు, చివరిగా నన్నే చూశారు అని ఇలా కొన్ని మాటలు మనము తెలియజేస్తూ ఉంటాము. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిలువ మీద తను 7 మాటలు పలికినట్లుగా మరి ఆ మాటలు లెక్కించి మరి 7 మాటలు పలికారని, ఆ 7 మాటలు కూడా అమూల్యమైన పలుకులు, పవిత్రమైన పలుకులు, రమ్యమైన పలుకులు, మరి దేవుని అవి మంచి పలుకులు కాబట్టి, అవి మనలను ఉద్దేశించిన పలుకులు కాబట్టి, తన తండ్రితో చేసిన మనవులు, తనకు తను మరి ఇతరులను క్షమించమని చేసిన ప్రార్థనలు అవన్నీ కూడా మనము చూస్తూ ఉంటాము. చాలా గూఢమైన అర్థముతో కూడిన పలుకులు ఆ పలుకులు అన్నమాట. మొదటి పలుకును మనం చూసినట్లయితే మరి మనం చూస్తూ ఉంటాం కదా. మొదటి మాట యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాటను మనం చూసినట్లయితే సిలువపై యేసుక్రీస్తు పలికిన మొదటి మాట ఏంటండి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగరు కనుక వీరిని
క్షమించుము అని చక్కగా పలికి ఉన్నారు. ఈ మాట లూకా సువార్త 23వ అధ్యాయం నుండి 23వ అధ్యాయము 32 నుంచి 34 వచనాల వరకు ఈ మాటను మనము చూస్తూ ఉంటాము. ఏంటంటే మరి యేసు అంటున్నాడు కదా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుమని చెప్పానమాట. అంటే ఏంటంటే తన తండ్రికి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు విజ్ఞాపన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. రెండవదిగా క్షమాపణ మనసు కలిగిన మాట చెప్తున్నాడనమాట. మూడవదిగా ప్రేమ కలిగిన మాట చెప్తున్నాడు. అంటే శత్రువునైనా ప్రేమించాలి అని ఈ మాటకు అర్థం అన్నమాట. మిమ్మును హింసించే వారిని క్షమించుడి, మీ శత్రువులను క్షమించుడి, వారి కొరకు ప్రార్థన చేయుడి అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట ద్వారా మనకి తెలియపరుస్తున్నారనమాట. ఏంటంటే మీరు ఎంతగానో బాధపడుతున్నారు, కానీ మిమ్మల్ని హింసించే వారిని కూడా మీరు క్షమించండి అని చక్కగా తెలియపరుస్తున్నాడు. ఈ మాట చెబుతున్నప్పుడు సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయనంట 9 గంటల సమయంలో సిలువెక్కారు. సిలువెక్కిన సమయంలో ఆయనకి మరి తల మీద ముండ్ల కిరీటము, ఒంటి నిండా గాయాలు, దాహముతో నోరెండిపోతుంది. ఒక పక్కన చూస్తుంటే ఇటు పక్కన దొంగ అటు పక్కన దొంగ కూడా యేసుక్రీస్తుని అపహాస్యం చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. కింద చూస్తే ఆయన వస్త్రాల కోసం చీట్లు వేసుకుంటున్నారు. ఒకరికొకరికి చీట్లు వేసుకుంటూ నువ్వు ఇతరులను రక్షించేవాడివి, నువ్వు రక్షించుకోలేవా అని అపహాస్యం చేస్తున్నారు. ఎంత గుద్దుతూ ఉన్న సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒకే ఒక మాట చెప్తున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగని కనుక వీరిని క్షమించండి అని చెప్తున్నారు. ఆ మాటలో ఉన్నే మరి గొప్ప మరి మర్మం ఏంటంటే తన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు అనమాట. తన తండ్రికి విజ్ఞాపన చేస్తూ తిరుగుబాటు చేసే వాళ్ళకి ఆయన ఏం చేస్తున్నాడంట, విజ్ఞాపన చేస్తున్నాడని యెషయా గ్రంథము మనము 53వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తూ ఉంటామన్నమాట. ఎందుకంటే ఆయన క్షమించే యేసయ్య. మరి ప్రార్థించడం ఏంటి? ఆయన అందరినీ క్షమిస్తున్నాడు కదా. మరి ప్రార్థన చేయడం ఏంటంటే తన తండ్రికి దగ్గర మనం చేసిన తప్పిదములను క్షమించమని, మనం ఇంకా ఇలా చేస్తున్నప్పుడు దేవుడు ఎక్కడ తన తండ్రి కోపము మన మీదకు వచ్చేస్తుందేమో అని తన కుమారుడు తన తండ్రికి మొరపెడుతున్నాడు. తండ్రి వీరికి తెలియక చేస్తున్నారయ్యా. ఎందుకంటే కుమారునికి తండ్రికి మరి సంబంధం అనేది ఆయనకి తెలుసు. తన తండ్రి యొక్క మరి ప్రతి ఒక్క భావములన్నీ కూడా కుమారునికి తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, మన పిల్లలకి ఏం చూస్తాం కదా, మరి ఎప్పుడైతే మరి తన తండ్రికి తన తల్లికి ఎప్పుడు కోపం వస్తుందో కుమారుడు అన్నీ గమనిస్తూనే ఉంటాడు. అదేవిధంగా తండ్రికి కూడా ఈ సమయంలో కోపం వచ్చేస్తుందేమో, నన్ను ఈ విధంగా చిత్రహింసలు పెడుతూ బాధ పెడుతున్నారు, నన్ను ఈ విధంగా చేస్తున్నారు, కాబట్టి ఇప్పుడు మనము ఈ తండ్రికి కోపం వచ్చి మళ్ళీ వీళ్ళని ఏదైనా శిక్షిస్తారేమో అనే ఒక ఉద్దేశంతో నిజముగా అసలు ఈ మాటలో ఉన్న మాట చాలా అమూల్యమైన మాట. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించేయా అని ఒక ప్రార్థనా రూపకంగా దేవుణ్ణి కోరుతున్నట్లు మనము చూస్తాము. అయితే మరి ఇక్కడ మనం చూసినట్లయితే 143 సార్లు క్షమించు అనే మాటను మనము చూస్తూ ఉంటాము. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో చూస్తాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో చూస్తాము. అదేవిధంగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనంలో చూస్తాము. మరి ఈ విధంగా మరి కొలసీలకు రాసిన పత్రికలో కూడా మనము చూస్తూ ఉంటామన్నమాట. ఇక్కడ రోమా సైనికులు, పెద్దలు వీళ్ళందరూ కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతగానో బాధ పెడుతున్నారన్నమాట. మనకి తెలియకుండానే మనము పాపాన్ని తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం ఇది పాపము కాదులే అనుకుంటాం, కానీ అదే పాపం అవద్దని కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటారు. అంతేకాదు అపొస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 60వ వచనంలో ఉంటుంది. స్టెఫెను గారు కూడా ఏం చేశారంటే ఈ నేరము వారి మీద మోపవద్దు అని చక్కగా మరి వారికి తెలియక చేస్తున్నారయ్యా, వారిని క్షమించు అని స్టెఫెన్ గారు కూడా చక్కగా మరి తన శత్రువుల గురించి ప్రార్థించినట్లు మనము చూస్తూ ఉంటాము. అందుకే మీ శత్రువుల కోసం మీరు ప్రార్థించండి, శపించొద్దు అని దేవుడు చక్కగా తెలియపరచడం మనము
చూస్తూ ఉంటాము. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఈ క్షమాపణ మాట తర్వాత రెండవ మాటగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన రెండవ మాటగా మరి లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో మనము చూస్తాము. ఏంటంటే ఈ వార్త రక్షణ వార్త. మొదటిది క్షమాపణ మాట, రెండవది రక్షణ వార్త. ఇది ఎవరితో పలుకుతున్నారు మనం చూస్తాం కదా. సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువారికి ఇటుపక్క అటుపక్క కుడిపక్క ఎడమవైపు ఇద్దరు దొంగలను పెట్టారు. ఆ ఇద్దరు దొంగలు కూడా మొదట ఏం చేశారంట తెలుసా? ఇక్కడ ఇద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని దూషించారు. కానీ ఈ మొదటి మాటను బట్టేనేమో ఈ రెండవ దొంగ ఏం చేశాడంటే, అయ్యో ఇంటి బాధలు పడుతున్నా, ఇన్ని శ్రమలు పడుతున్నా ఈయన ఏంటి అసలు క్షమించమని కోరుతున్నాడు అంటే, ఈయన నిజముగా దైవ కుమారుడు, ఈయనకంటే ఒక రాజ్యం ఉందని తెలుసుకుని వెంటనే మొదట దూషించినప్పటికీ కూడా తర్వాత తన్ను తాను మరి ఏం చేశాడంటే దూరముగా యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న వారందరినీ చూసినప్పుడు ఈయన ఇంతగా బాధపడుతున్నప్పుడు కూడా వీళ్ళని క్షమించమంటున్నారు కాబట్టి ఈయన నిజంగా దైవ కుమారుడు అని తెలియజేసుకుని అక్కడ ఆయన అడిగాడనమాట. ఏంటంటే, యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని అడిగారు. నిజమే కదా. కీర్తనల గ్రంథము 85వ కీర్తన మనము 9వ వచనంలో చూస్తాము. ఏంటంటే మరి ఆయన కంట మరి భయపడే వారికి రక్షణ ఎలా ఉంటుందంట, సమీపంగా ఉంటుందంట. అలాగే ఈ దొంగ భయపడ్డాడు, నువ్వు దేవునికి భయపడవా అని తోటి దొంగను గద్దించినాడు అనమాట. అంటే ఈయనలో భయం ఉంది కాబట్టే ఈ దొంగ ఏం చేశాడంటే మరి రక్షణ ఎవరికి ఉంటుందంట, ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉంటుందంట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువాన్ని చూసి ఈయన దేవునికి నువ్వు భయపడవని తోటి వ్యక్తిని గద్దించినట్లుగా అంటే దేవునికి భయపడ్డాడు. అయితే రక్షణ అందిపుచ్చుకోవడానికి చక్కగా సమీపంలో ఉన్నాడు అనమాట. అందుకనే యెషయా గ్రంథము మనం చూస్తూ ఉంటాం కదా. 45వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. అంటే దేవుని వైపు చూసినప్పుడు మాత్రమే రక్షణ అనేది మనకి దొరుకుద్ది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా సరే కావచ్చు, వాళ్ళు దేవుని వైపు చూసినప్పుడు మాత్రమే రక్షణ అనేది దొరుకుతుంది అని చక్కగా రాసి పెట్టి ఉంది. ఈ మరి కీర్తన గ్రంథం 32వ కీర్తనలో కూడా ఉంటుంది, అతిక్రమములు చేయవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. ఆ విధంగా అయ్యా నేను పాపిని, మాకైతే ఇది కరెక్టే, ఈ శిక్ష మాకు పడాల్సిందే, కానీ ఇది నీకు పడకూడదు కదా అని చక్కగా తెలియపరిచినప్పుడు ఆయన నిజముగా దేవుని కుమారుడని తెలుసుకున్నాడు. ఆ విధంగా తెలుసుకోబట్టే మరి మనం చూస్తాము ఆ దొంగని దేవుడు క్షమించి వెంటనే చెప్తున్నాడు, నేడు నీవి నాతో కూడా పరదైసులో ఉందువు అని చక్కగా తెలియపరిచారనమాట. అలాంటి రక్షణ అనేది పొందుకున్నాడు ఈ దొంగ. మనం అదేవిధంగా మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 3వ మాటను మనం చూస్తూ ఉంటాము. 3వ మాట చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 26 నుంచి 27 వచనముల వరకు అనమాట. ఈ 3వ మాట ఏంటంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఈ మాట బాధ్యతాయుతంగా ఉన్న మాటగా మనము గుర్తించవచ్చు. బాధ్యత ఎవరైతే మరి పట్టించుకోకుండా ఉన్న వాళ్ళకి ఏమీ పట్టదు, కానీ మరి పట్టించుకుని అన్నీ చూసుకునే వాళ్ళకే బాధ్యత అనేది ఉన్నట్లు మనం చూస్తాము. ఇది ఏంటంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిని తన సహోదరుడైన యోహాను గారికి అప్పచెబుతున్న సంగతి. అయితే స్త్రీలందరూ కూడా మరి యెరూషలేము కుమార్తెలందరూ కూడా ఆయన సిలువ వెనకాల పరిగెడుతూ ఏడుస్తున్నారే, కానీ ఈ మరియ కూడా గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తూ, అందుకని మనం చూస్తూ ఉంటాము. మనం చక్కగా లూకాసు వార్తలోనే మొదటిగానే చెప్పారనమాట. ఏమని చెప్తారు సిమియోను అక్కడ, అమ్మా నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గము దూసుకుపోద్దని మనకి లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. 2వ అధ్యాయం 35వ వచనంలో ఉంటుంది, మరియా నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాడనమాట. అప్పుడు ఆమె హృదయం అప్పుడే మరి అర్థమైపోయింది, ఇదిగో నేను నా కుమారుని పట్ల ఒక ఖడ్గం అనేది వస్తుంది అని ఆమెకి
తెలిసిపోయింది. అలా అంత బాధ హృదయంలో ఉన్న ఆవిడే ఏం చేస్తుందంటే దేవుని సిలువ దగ్గరే అలా పడిపోయి సొమ్మసిల్లి దేవుని కోసము మరి బాధపడుతున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతున్న చివరి నిమిషంలో కూడా తన తల్లి బాధ్యతను వదల్లా. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారము ఆయన మోషేకి ఇచ్చినప్పుడు నీ తల్లిదండ్రులను సన్మానింపుమని నిర్గమాకాండము 20వ అధ్యాయంలో మరి చక్కగా మనకి ఆజ్ఞ అనేది ఇచ్చి ఉన్నారు. 5వ ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను నీవు సన్మానింపుము అని ఇచ్చారనమాట. అలాగే దేవుడు కూడా తన చనిపోతున్న చివరి నిమిషంలో కూడా తన తల్లిని మరి విడిచిపెట్టలేకోకుండా తన ప్రియ సహోదరుడు మరి అయిన యాహాను గారికి అప్పచెప్పాడు. మనం అందుకే చూస్తూ ఉంటాం సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏమన్నది, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము అని చక్కగా రాసి ఉంది. చూసారా మరి. కాబట్టి అదే విధముగా మరి తల్లి బాధ్యత అనేది మరి అక్కడ ఏ విధంగా తన కుమారుడికి వస్తున్న శ్రమలు కష్టాలు అన్నీ చూస్తుందో అదేవిధంగా కుమారుడు కూడా ఏం చేశాడంటే తన తల్లి బాధ్యతను మర్చిపోకుండా మరి తన ఎవరికి అప్పచెప్పారు, తన ప్రియ మరి సహోదరుడైన యోహాను గారికి అప్పచెప్పినట్లు మనము చూస్తూ ఉంటాము. అంతేకాదు 4వ మాటగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ 4వ మాట ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి, ఇది ఏలోయి ఏలోయి లామా సబత్తా అని బిగ్గరగా కేక వేసాను. ఆ మాటకు అర్థం ఏంటి? నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 4వ మాటలో మరి తండ్రి కొడుకుల యొక్క ఎడబాటుననేది మనం చూస్తూ ఉంటాము. ఈ తండ్రి కొడుకుల ఎడబాటు ఎందుకంటే మరి దేవుడు మరి విడిచిపెట్టకపోతే మరణం అనేది జరగదు. అన్నీ కూడా పాపభారాల వల్ల తనపై వేసుకున్నాడు కాబట్టే దానిని మరి తగ్గించేది ఏదైనా ఉందంటే కంపల్సరిగా యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టాల్సిందే. విడిచిపెట్టకపోతే మరి ఆయన రక్షణ కార్యం అనేది అక్కడ జరగదు. మనకు అందుకని ముందుగానే ప్రవచనము మరి కీర్తనకారుడు చక్కగా రాశాడనమాట. 22వ కీర్తనలో ముందుగానే ప్రవచనమును తెలియచేశాడు. ఏ విధంగా అంటే, నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి, నన్ను రక్షింపక నా అర్థధ్వని నీవు వినక నీవేలా దూరంగా ఉన్నావు అని దేవుడు ముందుగానే ఇక్కడ రాసి పెట్టి ఉంచాడు. ఆయన ప్రవచనాల నెరవేర్పును మనము చూస్తూ ఉంటాము ఈ కీర్తన గ్రంథంలోనే. ఎందుకంటే దేవుడు చెయ్యి విడవకపోతే మరి కుమారుడు చనిపోడు. కాబట్టి ఆయన కొద్ది నిమిషములు తన కుమారుని చెయ్యిని విడవలసి వచ్చింది. ఎందుకంటే మనం చేసిన పాపములన్నీ కూడా ఆయన మీద పడినట్లు మనము చూస్తూ ఉంటాము. అందుకని మనం చక్కగా మనకిచ్చిన మరి సువార్త పాఠంలోనే 27వ అధ్యాయము 46వ వచనంలో మరి మనము చూస్తూ ఉంటాము. ఈ 4వ మాట జరిగినప్పుడు కూడా ఈ 4వ మాటలో మనం చూస్తూ ఉంటాము ఏంటంటే అక్కడ భూమి మరి చినిగి అక్కడ మనకి 2 కార్యాలు అనేవి జరిగినట్లు మనము చూస్తూ ఉంటామన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తన కుమారుణ్ణి విడిచిపెట్టినప్పుడు అక్కడంట మరి ఆకాశము నడిమికి చినిగిపోయిందంట. భూమి మరి ఏ విధంగా ఉన్నదో అని దేవుడు చక్కగా తెలియపరుస్తున్నాడు. మరి మనం చూస్తూ ఉంటాము అక్కడ మాటలో యేసు మత్తయి సువార్త 27వ అధ్యాయము మనం చూస్తాం అన్నమాట. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేకులు పరిశుద్ధులు శరీరంతో లేచారంట. ఇక్కడ 4 కార్యాలు అయితే జరిగినాయి అన్నమాట. ఏంటంటే దేవాలయపు తెర 2గా చినిగిపోయిందంట, భూమి వణికిందంటే భూకంపం కలిగి బండల బద్దలైపోయాయి. ఎప్పుడైతే సమాధులు అయితే తెరవబడ్డాయో సమాధిలో నిద్రించిన అనేకులందరూ ఏం చేశారంటే మరి సమాధుల్లో నుంచి తెరవబడినట్లు మనము చూస్తూ ఉంటాము. వారి శరీరాలు లేచినట్లు మనము చూస్తూ ఉంటాము అనమాట. ఈ 4వ మాటలో ఇంత అద్భుత కార్యము 4వ మాటలోనే ఇంత శక్తి ఉందో చూడండి. అందుకని మరి యేసుక్రీస్తు ప్రభువారు కొద్ది నిమిషములు తన కుమారుడి చెయ్య విడవలసి వచ్చింది. 5వ మాటగా చూసినట్లయితే
5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. ఈ మాట ఏంటంటే నేను దప్పిగొనుచున్నాను అని దేవుడు సిలువ మీద తెలియచేస్తున్నాడు. 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో నేను దప్పిగొనుచున్నాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ దప్పిక ఏంటంటే ఆత్మల దాహము. ఈ దప్పిక ఏంటండి? ఆత్మల దాహం అన్నమాట, మామూలుది కాదు. ఆయన కావాలంటే అసలు జీవజల బుగ్గను నేను, జీవజల నదులు నాలో నుండి పారతాయని దేవుడు తెలియచెప్పినవాడు. మరి అలాంటి దేవుడే మరి దాహము అని అడుగుతున్నాడంటే కఠినులు ఇంకా మారతారేమో, వీరిని చూసి ఇంకా మారతారేమో, నా పరిస్థితిని చూసి ఒక్క ఆత్మైనా రక్షింపబడతేమో అని దేవుడు ఆత్మల దాహం కోసం అడిగాడండి. మనం చూస్తాము మరి సమరయ స్త్రీ దగ్గరికి వెళ్తారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి చక్కగా చెప్తాడు కదా, ఏమనంటే అమ్మా నాకు మరి త్రాగడానికి మరి నీళ్ళు ఇమ్మని అడిగినప్పుడు, అయ్యా నీవు యూదుడు, నేను సమరయిని, నీకు నాకు సాంగత్యం లేదు, నేను ఇవ్వను, ఎందుకంటే మీరు యూదులు, మీకు మాకేం పొత్తు లేదు కదా అన్నప్పుడు అప్పుడు చెప్తాడు కదా దేవుడు, అలా కాదని తన బతికంతా విడిచి చెప్పినప్పుడు తను మారు మనసు పొందుద్ది. అక్కడే దేవుడు చెప్తాడు కదా, అందుకు యేసు ఏమంటాడంటే ఈ నీళ్లు త్రాగవాడు మరలా దప్పికొంటాడు, కానీ నేనిచ్చే నీళ్లు తాగవాడు ఎప్పుడు కూడా దప్పికొనడని అక్కడ మరి ఆ సమరయ స్త్రీకి చెప్పాడు. అంటే అంత గొప్ప దేవుని మరి కలిగిన దేవుడికే మరి అక్కడ ఆ నిమిషంలో దాహమైందంటే అది ఆత్మల దాహమని మనం చెప్పొచ్చు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము, దప్పిగొనుల వారలారా నీళ్ళ యొద్దకు రండి. ఆ నీళ్ళు ఎవరంటే ఆయన యొద్దకు రండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అంతేకాదు ప్రకటన గ్రంథము మనం చూస్తాము 22వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా చక్కగా మరి రాసి పెట్టి ఉంటుంది, మీరు ఉచితంగా వచ్చి ఏం చేయారంట, మరి దప్పికొని వారిని రానిమ్ము, ఇచ్చేయించు వారిని దాహమునకు ఉచితముగా నేను వారికి దాహాన్ని ఇస్తానంటున్నాడు. దప్పికొని వారులారా నా యొద్దకు రండి, నేను మీకు ఉచితంగా మరి ఇస్తాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అంటే ఈయన ఆత్మల దాహాన్ని కోరినట్లు మనము చూస్తూ ఉంటాము. అంతేకాదు కీర్తన గ్రంథము 69వ కీర్తన మనం చూస్తూ ఉంటాము. కీర్తనల గ్రంథంలో కూడా 69వ కీర్తన 21వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఒక మాట తెలియపరుస్తున్నాడు, నాకు వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పిగైనప్పుడు చిరకను వారు త్రాగనిచ్చిరి అని తెలియపరుస్తున్నాడు. చూసారా, మరి దప్పికైనప్పుడు ఏం చేశారంటే ఈ ప్రవచనం అనేది మనకి నెరవేరినట్లు మనము చూస్తూ ఉంటాము. దప్పికైనప్పుడు ఆయనకి ఏం చేశారు, ఆహారాన్ని మరి చేదు చిరకనిచ్చారంట. అందుకని అంటున్నాడు కదా, మరి కోరాహు కుమారులు కూడా చక్కగా చెప్తారు, దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుందంట. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అంటే నేను కూడా నీ కొరకు ఆశపడుచున్నానని ఒక ఆత్మల దాహాన్ని ఆయన కోరినట్లు మనము చూస్తూ ఉంటాము. అదే విధముగా 6వ మాటను చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 6వ మాటను చూసినట్లయితే మరి యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో మనము ఈ మాటను చూస్తూ ఉంటాము. ఈ యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో ఏ మాట అంటే 6వ మాట సమాప్తమైనది అని దేవుడు పలికాడనమాట. సమాప్తమైనదని యేసుక్రీస్తు ప్రభువారు 6వ మాటగా పలికారు. ఇది ఏంటంటే ప్రవచనాలన్నీ వాగ్దానాలన్నీ నెరవేర్చడం అనేది మనము చూస్తూ ఉంటాము. దేవుని మరి విమోచన ప్రణాళికలను మరి ప్రకటించి నూతన నిబంధనగా మరి స్థిరపరచడం అనేది మనం చూస్తూ ఉంటాము. అందుకనే ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనంలో మనము చూస్తూ ఉంటాము. ఏంటంటే ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే అక్కడ కూడా దేవుడు ఏం చేశాడంటే వారు చేసిన మరి సృష్టినంతా మొదటి అధ్యాయంలో అయితే సృష్టినంతా చేసి సమాప్తం చేసి 7వ దినమును విశ్రమించినట్లు మనము చూస్తాము. మరి అదే విధముగా మరి వాటిని తినుదినమున మీరు కన్నులు తెరవబడతాయని, మంచి చెడ్డలు తిను వృక్ష ఫలములు తింటే మీరు దేవదూతల్లాగా ఉంటారని అక్కడ ఏం చేశారంటే మరి సాతాను అవ్వను మోసం చేసినట్లు మనము
చూస్తూ ఉంటాము. ఆ పాపం నుంచి తప్పించాలనటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అప్పుడే పాపం అనేది ఎప్పుడైతే ప్రారంభమయ్యిందో ఆ పాపాన్ని తప్పించడానికే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారనమాట. ఆ పాపముని ఏం చేశాడంటే శిలువ మరణం మీద దానిని మరి సాతాను యొక్క తలను త్రంచివేసి మరి ఒక చితక త్రొక్కేసి ఏం చేశారంటే మరి పాపమును మొత్తమును కూడా తీసివేశాను, చక్కగా నీవు నాకు ఇచ్చిన పని నేను సమాప్తం చేశానని యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలుకుతున్నట్లు మనము చూస్తూ ఉంటామన్నమాట. మనం ఎందుకంటే ఆయన సృష్టిని సమాప్తం చేశాడు. ఇంకా మనం చూసుకుంటే సమాప్తం అనే అంశం మీద మనం చూసుకుంటే మరి ప్రకటన గ్రంథంలో చూస్తాము, మళ్ళీ కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మనము చూస్తూ ఉంటాము. ఆయన ఏమి సమాప్తం చేశాడు, ఎలా సమాప్తం చేశాడంటే తనకిచ్చిన పనిని సంపూర్తి చేసి సమాప్తం చేశాడంట. అంటే ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ రక్షణ కార్యాన్ని చేసి సమాప్తం చేసి నీవిచ్చిన పని నాకు అయిపోయింది ప్రభువా అని తెలియపరిచాడనమాట. అంటే మనకు దేవుడు ఏదన్నా మనకు తెలిసిన వాళ్ళు ఏదన్నా వర్క్ చెప్పారనుకోండి, ఆ పనిని మనం చేసేస్తే ఇదిగో నా పని అయిపోయింది, ఇది నేను అయిపోయింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని మనం చెప్తాం కదా. అదే విధంగా దేవుడు కూడా తన తండ్రి ఇచ్చిన పని నేను చేసేసాను ప్రభువా, ఇదిగో నేను వచ్చేస్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్తున్నట్లు మనము చూస్తూ ఉంటాము. అంతేకాదు మరి మనం చూసినట్లయితే మరి రక్షణ కార్యం అక్కడ సమాప్తం చేశాడు కాబట్టి మనం ఉచితంగా మరి పొందుకున్నారు కాబట్టి ఉచితంగా మీరు కూడా ఇయ్యండి అని ఆ రక్షణ కార్యం గురించి సమాప్తం చేశాను నేను ఆ రక్షణ కార్యం అని దేవుడు తనకు మరి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రికి తెలియజేస్తున్నారు. మరి 7వ మాటగా మనం చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనంలో చూసినట్లయితే 7వ మాటను మనం చూస్తూ ఉంటాము. 7వ మాట ఏంటంటే మరి అక్కడ తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని తెలియపరుస్తున్నారు. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానని దేవుడు చివరిగా ఆయన పలికిన మాట అన్నమాట. మరి 7వ అంటంగానే మనము సంపూర్ణతకు గుర్తు అనమాట. ఆ సంపూర్ణమైన 7 అంకెను చూసినట్లయితే మనం అనేక చోట్ల చూస్తాం. యేసుక్రీస్తు మరి ప్రభువారు పలికిన మాటలు 7 మాటలే, మనకు వారానికి 7 రోజులే మనకి 7 అనే అంకెను మన బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాసి ఉంటుంది. అదే విధముగా సంపూర్ణతకు గుర్తు అనమాట. అయ్యా ఇక నా పని అయిపోయింది, నేను సంపూర్ణంగా నాయన మీరు ఇచ్చిన పని నేను నెరవేర్చాను, ఇక నా ఆత్మ నీకు అప్పగించేస్తున్నాను, మీరు తీసేసుకోండి అని మరి చక్కగా దేవునికి తన్ను తాను అప్పగిస్తుకుంటున్నట్టు మనము చూస్తాము. ఆ విధంగా స్టెఫెను కూడా అలాగే చేశాడు. అపొస్తలుల కార్యం గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తాం కదా. ఆయన కూడా తండ్రి వీరి మీద ఈ నేరం మోపొద్దు, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని ఆ విధంగా మోపాడు. కీర్తనల గ్రంథంలో కూడా ఉంటుంది, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని దావీదు తెలియజేస్తున్నట్లు చూస్తూ ఉంటాము. అంటే మరి ఈ ఆత్మను అప్పగించడంలో మరి ఆత్మలు ఇచ్చినవాడే తప్ప తీసుకోవడానికి మరి అధికారం ఉంటుంది. ఎందుకంటే తండ్రే కాబట్టి తన జీవాత్మను ఊదినప్పుడు మనకి ఆ నరుడు జీవాత్మ మరి మనిషిగా మారాడు. ఎప్పుడైతే మట్టి స్వరూపమైన మనలను ఎప్పుడో తన జీవాత్మ ఊదాడో ఆ ఆత్మను మరలా తీసుకోవడానికి ఆయనకు మాత్రమే అధికారమై ఉంటుంది. అందుకని ప్రసంగి గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము, మరి నరులారా తిరిగి రండని పిలవడానికి ఆయనే అర్హుడు. ఎందుకంటే ఆయన పెట్టిన జీవాత్మ కాబట్టి. అలాంటి ఆత్మ గురించి మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. ఏంటంటే ఆత్మను మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటామన్నమాట. కలపటం లేనివాడు ధన్యుడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని చక్కగా రాసిపెట్టి ఉన్నట్లు చూస్తాము. అంతేకాదు పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చూస్తూ ఉంటాము. మరి మేలు చేసి మనము బాధపడుతూ ఉంటాం, కానీ దేవుడు మేలు చేసి మీరు బాధపడాల్సిన పని లేదు మరి అన్ని చక్కగా తెలియపరుస్తున్నాడు. అంతేకాదు ఆత్మల కాపరి అయిన ఆయన దగ్గరకు మనము వెళ్ళాలి అని దేవుడు, ఎందుకంటే ఆత్మలకు కాపరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడే. కాబట్టి మనం ఆయన దగ్గరకు వెళ్ళే వ్యక్తుల్లాగా ఉన్నామా? మళ్ళీ మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే ఆయన ఏం చెప్పారంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి
నా సువార్తను ప్రకటించండి అని తెలియపరిచారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మంచి శుక్రవారం రోజున ఈ 7 మాటలు పలికి మరి తన ప్రాణాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. మళ్ళీ ఒక మాట చెప్పారు, నేను తిరిగి మళ్ళీ వస్తాను అని యోహాను సువార్త 14వ అధ్యాయంలో తెలియపరిచారు. ఆయన బ్రతికి ఉన్నప్పుడే చెప్పారనమాట. ఏంటంటే, నా తండ్రి వద్దకు నేను వెళుతున్నాను, మళ్ళీ తిరిగి వస్తాను, కాబట్టి అనేక నివాసములు ఉన్నాయి, లేని ఎడల మీతో నేను చెప్తానని చెప్తూ యేసుక్రీస్తు ప్రభువారు నేను వస్తానని వాగ్దానం చేశారు. అంతలోకి మీరేం చేయాలని చెప్పారంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి నా యొక్క సువార్తను మీరు ప్రకటించండి అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరిచారు. మనకిచ్చిన పని ఏంటి? ఆయన సువార్తను మనము తెలియచెప్పాలి. ఆయన యొక్క మంచి వార్తను, ఆయన ఏ విధంగా నడుచుకున్నారో అట్టి వార్తను మనం తెలియచెప్పడమే ఈ సిలువ దినములో, ఈ శుక్రవారం రోజు దేవుడు మనకిస్తున్న మాట. ఏంటంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా సువార్తను ప్రకటించమంటున్నాడు. అట్టి మాటను మనం అందరికీ తెలియచెప్పాలి అంటే మొదటిగా క్రీస్తుని పోలి మనము నడుచుకోవాలి. అలా ఎప్పుడైతే మనము ఆయన పోలి నడుచుకుంటామో మన జీవితంలో కూడా ఎంతో ఆశీర్వాదాలు అనేవి ఉంటాయని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ మంచి శుక్రవారం రోజున దేవుడు ప్రతి ఒక్కరిని కూడా మరి మంచి ఆశీర్వాదాలతో, మంచి శుభములతో మన కుటుంబాలలో మనము ఆశీర్వదింపబడాలని కోరుకుంటూ, మరి మన జీవితాలు కూడా ఆయనకు అంకితం చేసుకుంటూ, ఆయన చెప్పిన మాటను మనం నెరవేర్చే వ్యక్తుల్లాగా ఉండాలని కోరుకుంటూ, మరి ఈ శుక్రవారం దినం రోజున దేవుడు మనకు ఈ కొద్ది నిమిషములు ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, యేసుక్రీస్తు నామమున ఆయన మన కొరకు ఏ విధంగా హింసింపబడి, బాధింపబడి, మరి సిలువలో ఏ విధంగా మరణమయ్యారో, మళ్ళీ తిరిగి లేచారో, ఆ విధముగానే మనము కూడా ఆయన మాట మనం వింటూ, ఆయన పిల్లలమైన మనము, ఆయన దత్తపుత్ర ఆత్మచేత కొనబడిన మనము కూడా ఆయన మాట విని బిడ్డల్లాగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.